ఢీ తరువాత చాలా మందికి కూడా ఆపర్చునిటీస్ మళ్ళీ రాలేదు. అవును. కొంతమందికి మాత్రమే మళ్ళీ ఆపర్చునిటీస్ రావడము. అవును. లైక్ 'శేఖర్ మాస్టర్' కానీ, 'గణేష్ మాస్టర్' కానీ, 'జానీ మాస్టర్' కానీ, లైక్ ఇంకొంతమంది ఆఫర్స్ ఇవ్వడము ఆహ్, చేయడం స్టార్ట్ చేశారు అవును. కదా! ఆఫర్స్ ఏదో ఒక రకంగా వాళ్ళకి హెల్ప్‌గా ఉన్నారు. కానీ చాలా మందికి అసలు ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు వాళ్ళకసలు ఎక్కడున్నారో ఏంటో కూడా తెలీదు. తెలీదు. అవును. ఎక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే తప్ప వాళ్ళకి కనిపి కనిపించట్లేదు. అది కూడా సోషల్ మీడియా ఇంత యాక్టివ్‌గా ఉండడం వల్ల తెలుస్తుంది. అవును. ఎందుకని అంటే కొంతమందికి ఆపర్చునిటీస్ రావడము, కొంతమందికి ఈ జోన్‌లోనే అసలు లేరు కంప్లీట్‌గా. కారణం ఏంటి? జస్ట్ బికాజ్ వర్క్ కన్సిస్టెన్సీ. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఎలా వర్క్ చేస్తున్నారు, జానీ మాస్టర్ గాని, మన శేఖర్ మాస్టర్ గాని, గణేష్ మాస్టర్ గాని, ఫస్ట్ D2, D1 ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వర్క్ చేశారో, ఇప్పుడు కూడా అదే ఫ్లో ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకి డాన్స్ చేయమంటే అదే గ్రేస్‌లో చేస్తారు వాళ్ళు. D2లో, D1లో ఎలా చేశారో, ఆ జస్ట్ వర్క్ కన్సిస్టెన్సీ వల్ల ఇంకా పబ్లిక్ ఫ్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా! అవును. సపోర్ట్స్ అవన్నీ వర్క్ కన్సిస్టెన్సీ అండ్ పబ్లిక్ ఇంకొక డెస్టినీ అవన్నీ ఉన్నప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే. సో, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ ఇవ్వాలి అంటే నార్మల్‌గా 'ఢీలో' పెర్ఫార్మన్సెస్‌ని చూసి ఇస్తున్నారా? లేదు అనంటే నార్మల్‌గా ఇప్పుడు మీ అవును. అవును. పెర్ఫార్మన్సెస్‌ని చూసి ఇస్తున్నారా? లేదా నార్మల్‌గా ఆహ్, వాళ్ళకి పర్సనల్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల, ఫ్రెండ్‌షిప్ ఉండడం వల్ల అలా ఇస్తున్నారా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఇఫ్ నా పెర్ఫార్మన్సెస్ చూస్తే ఒక మాస్టర్ కూడా పిలవరు. నా ఓకే. పెర్ఫార్మన్సెస్ చూస్తే. అంటే నాకు ఇప్పుడు చూస్తే నాకు అనిపిస్తది. నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. నేను డాన్స్ నేర్చుకున్నానే డీకొచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్. సో, అప్పుడు ఉన్న తన్వి వేరు. ఇప్పుడు ఉన్న నేను వేరు. ఆహ్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌కి పిలిచినానంటే ఇప్పుడు నేను 'శ్రీదేవి' చేస్తున్నాను. అవును. 'జబర్దస్త్‌లో' రష్మి మ్యామ్‌కి కొరియోగ్రఫీ చేస్తున్నాను. సో, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. యూ కెన్ ట్రై విత్ దిస్ గర్ల్ అని. సో, ఇలా చేసిన తర్వాత అన్ని మాస్టర్స్‌కి ఇప్పుడు నేనెవరని తెలిసిపోయింది. సో, వాళ్ళకి ఎప్పుడైనా కావాలంటే దే విల్ డైరెక్ట్‌లీ కాంటాక్ట్. అంటే ఇన్‌చార్జ్ ఉంటారు. ఇన్‌చార్జ్ మనకు కాంటాక్ట్ చేస్తారు. ఓకే. సో, మీ అందరికి కలిపి ఒక ఇన్‌చార్జ్ ఉంటారా? అసిస్టెంట్స్‌కి కలిపి ఒక ఓకే. ఇన్‌చార్జ్ ఉంటారు. ఆయన వచ్చి కాంటాక్ట్ చేస్తారు. అంటే ఈ మాస్టర్‌కి రేపు నుంచి రిహార్సల్స్ ఉన్నాయి. సో, మీరు చేయగలుగుతారా? ఆర్ విల్ యూ కమ్ ఆర్ నాట్ అని వాళ్ళు అడుగుతారు. సో, ఇఫ్ ఓకే. ఫ్రీ ఉంటే మనం వెళ్ళొచ్చు. ఓకే. అంటే మూవీస్‌కి లైక్ ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్‌కి యెస్. వాళ్ళకి మీ అందరికి కలిపి ఒక ఇన్‌చార్జ్ ఉంటారు. అవును. సో, వాళ్ళు చెప్తే మీరు ఒకవేళ ఓకే అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకా వేరే వాళ్ళు. అవును. ఓకే. సో, ఇంత ప్రాసెస్ ఉంటుందని ఎవరికీ తెలీదు. అవును. ఫస్ట్ కొరియోగ్రఫీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరిచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ? అంటే యాస్ ఎన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ యెస్. జానీ మాస్టర్ దగ్గరే చేశాను నేను ఫస్ట్. ఓకే. కానీ అసిస్టెంట్‌గా చేయలేదు నేను. అప్పుడు కరోనా టైమ్. అంటే ఎవరి దగ్గర వర్క్ లేదు, ఏం లేదు. అప్పుడు నేను అంటే సృష్టి ఉన్నారు ఆయన దగ్గర అసిస్టెంట్ అని. అవును. ఆమె షీ కాంటాక్ట్ మీ. 'ఉర్వశి రౌతేలా' సాంగ్ ఉండేది. సో, షీ కాంటాక్ట్ లైక్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు వర్క్ విత్ మాస్టర్ హి ఈస్ హావింగ్ ఎ సాంగ్ టుమారో మీరు స్టార్ట్ అవ్వండి. అప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ ఇష్యూస్. కరోనా అంటే అవును. అది ట్రావెలింగ్ అవన్నీ క్లోజ్ అయిపోయింది. సో, చాలా మేనేజ్ చేసి రిహార్సల్స్ వెళ్ళాము. అప్పుడు 6 గర్ల్స్ కావాలి యాక్చువల్‌గా. 6 ఆర్ 8 గర్ల్స్ డి నుంచి. కానీ ఆహ్, నాకు ఒక చిన్న ఈగో ఉంటది. అంటే అందరితో కలిసి నేనెక్కడో ఒక అంటే మూలలో చేయకూడదు. హా! అలా ఒక ఈగో ఉంటదనమాట. ఐ కాంట్ డాన్స్ అందరున్నప్పుడు ఐ కాంట్ డాన్స్. సోలో లీడ్ ఉంటే నేను హ్యాపీగా చేసుకుంటా. సరే ఓకే. వచ్చేస్తా. అప్పుడు వర్క్ లేదు అని ఓకే అనేసాం. కానీ ఎక్కడో బస్‌లో ఎళ్ళేటప్పుడు దేవుడిని వద్దులే, నేను సృష్టి ఉంటేనే బావుండేది. అందరుంటే ఎందుకని ఒక చిన్న ప్రే అన్నమాట. అండ్ హి ఆబ్వియస్‌లీ లిసన్ మై ప్రే. రేపెళ్ళేసి కరోనా టైమ్. ట్రావెలింగ్ లేదు. ఎవరు అమ్మాయిలు రాలేదు. నేను సృష్టి మన ఇద్దరు కలిసి మాస్టర్‌తో ఫస్ట్ టైమ్ వర్క్ చేసాం. అప్పుడు ఇన్‌చార్జ్ అన్న చూసారు. సో, అప్పటినుంచి ఇంకా జర్నీ జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఓకే. నార్మల్‌గా మొన్నటి వరకి కూడా హాట్ టాపిక్ 'జానీ మాస్టర్' అవును. అండ్ 'సృష్టి' గారిది. అవును. చాలా మంది అంటే బయట ఉన్న జనాలు కానీ, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్‌లో ఉన్న జనాలు కానీ మాట్లాడిందేంటంటే, డాన్సర్స్ అందరూ కూడా భయపడుతున్నారు.
రియాలిటీ ఏంటి అనేది బయట తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ అవును. బయట పెట్టడానికి లైఫ్ ఉండదేమో అని చెప్పి భయపడుతున్నారు అని వచ్చింది. అవును. నిజమేనా అది? అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగింది ఈవెన్ వీ డోంట్ నో. ఓకే. చాలా మందికి తెలుసు అయినా వాళ్ళు చెప్పట్లేదు. రైట్ హ్యాండ్స్ ఉండొచ్చు, వాళ్ళ అసిస్టెంట్స్ ఉండొచ్చు, ఇన్ఛార్జ్ ఉండొచ్చు, అందరికీ అన్ని మ్యాటర్స్ తెలుసు. చాలా వరకు ఇది బయటికి కూడా వచ్చేసింది. బట్ అవును, అది నిజమే. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మనెందుకు మాట్లాడాలి? ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ గురించి మనకి ఏమైనా తెలిస్తే ఓకే, వీ కెన్ టాక్. సేమ్ సృష్టికి అదే వైస్ వర్సా. సృష్టి గురించి మనకేమైనా తెలుసుకుంటే వీ కెన్ టాక్ అబౌట్ దట్ టాపిక్. ఇంత హాట్ టాపిక్, ఇంత ఇంపార్టెంట్, అంటే చాలా ఏమంటారు దానికి, చాలా అది డిఫరెంట్ టాపిక్. అది దాని గురించి మనం మాట్లాడి అది పెద్ద టాపిక్ చేయడం అంటే దాని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, జానీ మాస్టర్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్. అవును. అవునా? చాలా మందికి కూడా లైఫ్ ఇచ్చారు ఆయన. అవును. తన దగ్గర ఉన్న మనీ మ్యాటర్ లో అయినా, లేదంటే అవును. అవకాశాల మ్యాటర్ లో అయినా చాలా హెల్ప్ చేసిన వ్యక్తికి అవును. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక అమ్మాయి ఇలాంటి ఎలిగేషన్ వేసినప్పుడు ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో వాళ్ళందరైనా సరే బయటకు వచ్చేసి, మాస్టర్ ఇలాంటి వాళ్ళు కాదు, మాకు తెలుసు అవును. పర్సనల్ గా అవును. మాస్టర్ ఏంటి అనేది. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి ఆ రోజు అలా జరుగుండుంటే అప్పుడు ఏం చేసింది అని మాస్టర్ సైడ్ ఎవరు నిల్చోలేదు. ఇది పెద్ద క్వెషన్ బయట. అందులో అవును. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, లైక్ నేను ఫస్ట్ వర్క్ చేసింది జానీ జానీ మాస్టర్‌తో మాస్టర్. అని. నేను వర్క్ చేసేటప్పుడు అయితే నాకు హి ఈజ్ అ నెగెటివ్ మ్యాన్, అమ్మాయిలు పిచ్చి అని నాకైతే ఏమనిపించలేదు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అయితే నాకు కొంచెం కూడా ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియాస్ వాట్ హావ్ షీ బీన్ త్రూ ఆర్ మాస్టర్ బీన్ త్రూ, ఐ డోంట్ నో. కానీ ఓకే, వాళ్ళిద్దరు అంటే ఆ టాపిక్ గురించి మాట్లాడాలా వద్దా కూడా సెట్‌లో నాకు ఎలా తెలీదు. ఉండేవారు? మాస్టర్ కానీ, సృష్టి గారు కానీ సెట్‌లో ఎలా ఉండేవారు? వాళ్ళ దే బిహేవియర్ వర్ అంతా? గుడ్. అంటే ఓకే. ఇప్పుడు మేబీ పబ్లిక్, హీ ఈజ్ అ పబ్లిక్ ఫిగర్. ఇంకా సృష్టి కూడా ఒక డి కంటెస్టెంట్, షీ ఈజ్ అ ఫైనలిస్ట్. కాబట్టి మేబీ పబ్లిక్ లో నార్మల్ గా ఉండొచ్చు, కానీ ఐ డోంట్ నో. అంటే వి కాంట్ జడ్జ్ దెమ్. ఇప్పుడు మాస్టర్ మిస్టేకా, సృష్టి మిస్టేకా, వి డోంట్ నో. మనం చూడలేదు వాట్ హ్యాపెండ్ బిట్వీన్ దెమ్. సో ఇట్స్ బెటర్ నాట్ టు జడ్జ్. ఓకే.